హియర్ ఈజ్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం వెపన్, తెలుగు డబ్బుడు మూవీ. ఇంకా ఈ మూవీ థియేటర్లో వచ్చిందని కూడా తెలియదు. మొత్తానికి అలా బుక్ మై షో అలా చూస్తూ ఉండగా చెక్ చేయగా ఈ సినిమా కనపడింది. ఇంకా ఈ సినిమాకి వెళ్ళడం జరిగింది. నాకు ఈ సినిమా ఎలా అనిపించింది అనేది చెప్పేలోపు, మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా విషయాల్లోకి వెళ్ళిపోతే, ఈ తెలుగు డబ్బుడు మూవీలో హీరో పేరు తెలీదు, కానీ జైలర్ సినిమాలో రజనీకాంత్ కొడుకు కింద నటించిన వ్యక్తే ఈ సినిమాలో హీరో. సత్యరాజ్ కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఇంటర్వెల్ దగ్గర నుంచి సత్యరాజ్ పాత్ర వస్తుంది. అసలు సత్యరాజ్కి ఈ హీరోకి గల సంబంధం ఏంటనేది సెకండ్ హాఫ్లో రివ్యూ అవుద్ది. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందనేది ఒక ముక్కలో చెప్పాలంటే, ఇట్స్ డీసెంట్ వాచ్. మరీ బ్లాక్ బస్టర్ కాదు, మరీ అటర్ ఫ్లాప్ కాదు, డీసెంట్ వాచ్. ఖచ్చితంగా ఒకసారి అయితే ఖచ్చితంగా చూడాల్సిందన్నమాట. కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక డిఫరెంట్ సూపర్ హ్యూమన్ స్టోరీ. ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ కింద అనుకోవచ్చు. దీన్ని కాన్సెప్ట్ మాత్రం కొత్తది కాబట్టి సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. ఇంకా ఈ మూవీకి యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు ఇందులో అందరూ. సత్యరాజ్ గారి గురించి మీకైతే తెలుసు, బాగానే చేస్తారు అతను. మ్యూజిక్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక డిఫరెంట్ మూవీ, స్లో నెరేషన్లో ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ మూవీని, డిఫరెంట్ సూపర్ హ్యూమన్ స్టోరీని స్లో నెరేషన్తో చూడాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ సినిమా మంచి చాయిస్, థియేటర్లో చూడొచ్చు. అంతేనండి. ఇంకా ఈ సినిమాకి వచ్చి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి, కొద్దిగా స్లో నెరేషన్ ఉండడం వల్ల 4/5 ఇస్తున్నాను. తక్కువ రన్ టైమే, 1 hour 45 minutes అలా ఉంది దగ్గరలో రన్ టైము. అయినా సరే అంత తక్కువ రన్ టైం ఉన్నా సరే స్లోగా ఉంటుంది, అందుకే 4/5 ఇస్తున్నాను. అంతేనండి ఈ రివ్యూ. మీరు కనుక ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.